హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. జగదాత్రియే జేడి అని మీనన్ అనుమానపడుతూ త్రిపాఠి నుండి ఫోన్ నెంబర్ తీసుకొని జేడి మొబైల్కి కాల్ చేస్తాడు మీనన్. ఇక రింగ్ వినబడిన కేదార్ మీనన్ అని అంటూ ఉండగా మీనన్కి కనబడకుండా కేదార్ చేయిని జగదాత్రి దించేస్తుంది. జేడి ఎక్కడుందా అని అటు ఇటు మీనన్ కంగారుగా చూస్తూ ఉంటాడు. ఇక బ్లూటూత్ ఉందా అని జగదాత్రి అడుగుతుండగా ఇయర్ ఫోన్స్ని ఇస్తాడు కేదార్. ఇక చెవిలో పెట్టుకొని కాల్ ఆన్ చేయి అని అంటూ జగదాత్రి చెప్పగానే కాల్ ఆన్ చేస్తాడు కేదార్. ఇక ఏంటి మీనన్, నీ చావుని నువ్వే వెతుక్కుంటూ వచ్చావా అని జేడి ఫుల్ ఆఫ్ ఆటిట్యూడ్గా మాట్లాడుతూ ఉండగా ఇక మీనన్ కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎవరు ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎవరు జేడి అని అనుమానపడుతూ జగదాత్రి వైపు చూస్తూ ఉండగా జగదాత్రి మాత్రం ఫోన్లో మాట్లాడుతున్నట్టు మీనన్కి అనుమానం రానియదు. ఇక కేదార్ సెట్ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక మీనన్ ఇలా అంటుంటాడు, నా చావు కోసం కాదు, నిన్ను చంపడానికి వచ్చాను. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా, పెళ్లి మండపంలోనే ఉన్నావా అని మీనన్ అడుగుతుండగా లేదు, నేను పెళ్లి మండపం బయట ఉన్నాను, నువ్వు పెళ్లి మండపం లోపలున్నావు, నన్ను కలవాలంటే పెళ్లి మండపం బయటికి రా అని జేడి అనగానే ఇక మీనన్ లేచి పైకి వెళ్ళబోతూ ఒక్క నిమిషం, జేడీ చెప్పింది అబద్ధమని తెలుసుకొని తను పెళ్లి మండపం బయటుంటే లోపలున్న నేను ఎలా తెలుస్తాను, జేడీ అబద్ధం చెప్పింది, జేడీ పెళ్లి మండపంలోనే ఉంది అని కన్ఫర్మ్ చేసుకొని తను ఎక్కడుందా అని అటు ఇటు చూస్తూ జగదాత్రి ముందుకు వెళ్తూ ఉండగా కేదార్కి మ్యూట్ చేయమని చెప్తుంది జగదాత్రి. ఇక మ్యూట్లో పెడతాడు కేదార్ ఫోన్ని. ఇక జగదాత్రి ముందుకు వెళ్ళి మీనన్ జేడి 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 అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటకైనా జేడి రెస్పాన్స్ అవుతుందేమో అని, కానీ ఎలాంటి రెస్పాన్స్ కూడా జగదాత్రి ఇవ్వదు. ఇక పక్కకి తిరగగానే మళ్ళీ అన్మ్యూట్ చేసి, ఏంటి భయపడుతున్నావా, నీ చావుని వెతుక్కుంటూ వచ్చావు కదా, తొందరలోనే నిన్ను పైకి పంపిస్తా అని మళ్ళీ జేడి అంటూ ఉంటుంది. నిన్ను చంపకుండా ఇక్కడి నుండి వెళ్ళను అని మీనన్ అంటూ ఈ అమ్మాయి కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మీనన్. ఇక మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. ఇక మీనన్కి అనుమానం తగ్గిపోయింది అని కన్ఫర్మ్ అయ్యాక సాధు సార్కి కాల్ చేద్దామని దాత్రి కేదార్లు పక్కకి వెళ్ళి సాధు సార్కి కాల్ చేసి మీనన్ పెళ్ళిలో ఉన్నారు సార్ అని చెప్పగానే నాకు తెలుసు అని సాధు అనేస్తాడు. యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయమంటారా అని అడుగుతుండగా వద్దు, అది కమిషనర్ కొడుకు పెళ్ళి కాబట్టి మనం చాలా సంజాయిషి చెప్పాల్సి వస్తుంది, వద్దు, కానీ నేను చెప్పేది విను జేడి అని అంటుంటాడు సాధు. చెప్పండి సార్ అని జేడి అడుగుతుండగా హైకోర్టు లాయర్ చనిపోయారు, మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి లాయర్ని చంపిందెవరో తెలుసుకోవాలి అని అంటూ ఉండగా పాపం జేడి జగదాత్రి బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ లాయర్ దగ్గరే సుధాకర్ సుహాసినిల మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది. ఆ సర్టిఫికేట్ దొరికితే కేదార్ ఆ ఇంటి వారసుడు అని నిరూపించవచ్చు అని కేదార్ సంబరపడుతున్నాడు కాబట్టి. ఇక అలాగే సార్ అని కాల్ కట్ చేస్తుంది జేడి. సాధు మరొక మాట కూడా చెప్తాడు, మీనన్ని నేను చూసుకుంటాను అని సాధు చెప్పగానే అలాగే అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక ఏమన్నారు, యాక్షన్ తీసుకోమన్నారా అని కేదార్ అడుగుతుండగా వద్దన్నారు అని అంటూ ఉంటుంది జగదాత్రి. మరి ఎందుకంత డల్ అయ్యావు అని అంటుండగా ఏం లేదు అని జగదాత్రి అబద్ధమాడగా లేదు ఏదో దాస్తున్నావు అని అనగానే లాయర్ చనిపోయారంట, మనల్ని అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు అని అనగానే అంటే నేను ఇంటి వారసుడు అని నిరూపించుకునే ఆ ఒక్క సాక్ష్యం కూడా చేయి జారిపోయిందా అని బాధపడుతూ ఉంటాడు కేదార్. లేదు బాధపడకు, మరి ఒక సాక్ష్యం ఎలాగో మనకు దొరుకుతుంది అని దాత్రి ధైర్యం చెప్తుండగా ఇప్పుడు ఈ పెళ్లినోళ్ళ నుండి మనం ఎలా వెళ్తాం అని అడుగుతూ ఉంటాడు కేదార్. ఇక్కడ
నుండి మనం వెళ్ళిపోతే బాధపడే వాళ్ళు ఎవరూ లేరు, ఒక మాధురి తప్ప, కాసేపు ఉండి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇక సాధు సార్ కమిషనర్కి కాల్ చేసి మీనన్ ఆ పెళ్లిలోనే ఉన్నాడని, ఎక్స్ట్రా ఫోర్స్ని కూడా పంపించానని చెప్పడంతో అలాగే నేను చూసుకుంటాను అని కమిషనర్ సాధుకి సమాధానం ఇస్తాడు. ఇక మరోవైపు పెళ్లి పీటల మీద మాధురి కూర్చొని ఉంటుంది. ఇక పెళ్లి కొడుకు పీటలు ఎక్కబోతుండగా బూచి ఎదురుగా వెళ్ళి, ఒక్కసారి ఆలోచించుకో తమ్ముడు, తాళి కట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకో, ఒక్కసారి తాళి కట్టావంటే నీ చేతిలో ఏది ఉండదు, నువ్వు కాశీ యాత్రకి బయలుదేరు అని బూచి అనగానే, అలాగే అన్నా, నేను ఎక్కడికి వెళ్ళను, తాళి కట్టను అని అంటూ పెళ్లి కొడుకు కాశీ యాత్రకి బయలుదేరుతారు. నాకు ఈ పెళ్ళొద్దు అని వెళ్ళిపోబోతూ ఉండగా అందరూ ఆశ్చర్యంతో కూడిన నవ్వుని జత చేస్తారు. ఇక అందరూ యువరాజ్ని, అదే కమలాకర్, వైజయంతి, కౌశికి అందరూ కలిసి యువరాజ్ని మీ బావని పెళ్లి కొప్పించు అని అనగానే ఇక యువరాజ్ ఆ పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి, బావా అదేంటి బావా, మీరు ముసలోళ్ళలాగా కాశీకి వెళ్ళడం ఏంటి బావా, రండి బావా, మా చెల్లి చాలా మంచిది బావా, పెళ్లి చేసుకోండి బావా అని బ్రతిమిలాడుతూ ఉంటారు. నో అని ఆ పెళ్లి కొడుకు అంటూ ఉంటాడు. లేదు బావా, ప్లీజ్ బావా అని యువరాజ్ అంటుంటాడు. కానీ ఆ రిక్వెస్ట్లో కొంచెం కూడా అతనికి మంచిగా అనిపించదు. ఇక దాంతో నేను పెళ్లి కొప్పుకోను అని అనడంతో వైజయంతి మళ్ళీ సుధాకర్ కౌశికి అంటుండగా యువరాజ్ మళ్ళీ ఒకసారి బ్రతిమిలాడతాడు. కానీ పెళ్లి కొప్పుకోడు పెళ్లి కొడుకు. నా వల్ల కాదు ఇంకా అని చేతులెత్తేగానే నేను ఒప్పిస్తా అని కేదార్ ముందుకొస్తాడు. ఇక పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి, రా బావా, ఇలా కూర్చో బావా అని అంటూ రిక్వెస్టింగ్గా మాట్లాడుతూ పెళ్లి కొడుకుని చైర్లో కూర్చోబెట్టి, ఇదేంటి బావా, మీరు కాశీకి వెళ్ళిపోవడం ఏంటి బావా, మా చెల్లి బంగారం బావా, బంగారం వేసుకున్న మనుషుల విలువని పెంచేస్తుంది తెలుసా, పెళ్లి తర్వాత మా చెల్లి వల్ల మీ వాల్యూ కూడా పెరుగుతుంది బావా, మిమ్మల్ని కాశీ యాత్రకి వెళ్ళొద్దు అని నేను అనను బావా, ఇప్పుడు వచ్చి మా చెల్లిని పెళ్లి చేసుకోండి, నిండు నూరేళ్ళు కాపురం చేయండి, ఆ తర్వాత మా చెల్లితో కలిసి కాశీ యాత్రకి వెళ్ళండి బావా అని కేదార్ రిక్వెస్టింగ్గా పెళ్లి కొడుకుని బ్రతిమిలాడడంతో అందరూ కన్విన్స్ అవుతారు. ఆ పెళ్లి కొడుకు కూడా సరే బామ్మర్ది, నువ్వు చేసిన రిక్వెస్ట్లో నాకు బాగా అనిపించింది, నేను వెళ్ళి నీ చెల్లిని పెళ్లి చేసుకుంటా అని పెళ్లి పీటలు ఎక్కుతాడు పెళ్లి కొడుకు. ఇక కోపంతో యువరాజ్ పిడికిలి బిగిస్తాడు. ఇక వైజయంతి నిషి కూడా కోపంతో రగిలిపోతుంటారు. కౌశికి, దాత్రి, సుధాకర్ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. కమలాకర్ టెన్షన్గా ఉండగా కౌశికి ఏమైంది అని అడుగుతుండగా ఏం లేదు అని మాట దాటేస్తూ ఉంటాడు. ఇక కమిషనర్ వెళ్ళి మీనన్ దగ్గర కూర్చొని, మీనన్ నువ్వు ఇక్కడ ఉన్నావని పోలీసులకు తెలిసిపోయింది, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, నా కొడుకు పెళ్ళి ఆగకూడదు అని కమిషనర్ అంటూ ఉండగా, నీ కొడుకు పెళ్ళి నేను ఆపను, పెళ్ళి జరిగేలా చేస్తా, కానీ జేడీ ఇక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నానని జేడీకి కూడా తెలుసు, జేడీని చంపే వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళను అని అంటూ ఉంటాడు మీనన్. ఇక లేదు, జేడీ ఇక్కడ లేదు అని అంటుండగా జేడీని బయటికి తీసుకొస్తా అని అంటూ చిటిక వేస్తాడు మీనన్. అప్పుడు ఒక బాంబ్ వచ్చి పెళ్లి పందిర్లో పడుతుంది. ఇక అందరూ హడావిడిగా పరిగెడుతూ బయటికి వెళ్ళబోతుండగా జగదాత్రి కాన్ఫిడెంట్గా ఇలా అంటుంటుంది, ఎవరు పరిగెత్తకండి, కింద పడుకోండి అనగానే అందరూ పడుకుంటారు. మీనన్, జగదాత్రి, కేదార్, కమిషనర్ కూడా కింద పడుకుంటారు. స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా కింద పడుకుంటారు. అప్పుడు కమిషనర్ పైకి లేచి ఆ బాంబ్ని చూసి, ఇది డూప్లికేట్ బాంబ్ అని అంటూ పైకి లేస్తాడు. ఈ డూప్లికేట్ బాంబుని వేసింది ఎవరు అని అంటూ ఉండగా, డూప్లికేట్ బాంబ్ వేసింది ఎవరో కానీ ఆ కమాండింగ్ వాయిస్ ఎవరిది, అంత కాన్ఫిడెంట్గా మాట్లాడిన పోలీసులు ఎవరున్నారు ఇక్కడ అని మీనన్ అందరినీ అడుగుతుండగా, నేనే చెప్పింది అని జగదాత్రి ముందుకొస్తుంది. ఇక మీనన్ సైగతో కమిషనర్ ఇలా అంటుంటాడు, బాంబ్ పడిన వెంటనే భయంతో పరిగెత్తాలి అని నేను అనుకున్నాను, కానీ కింద పడుకోవాలని నీకెలా తెలుసు, నువ్వు ఒక స్కూల్ టీచర్వి కదా అని జగదాత్రిని నిలదీస్తూ ఉండగా, జగదాత్రి అయ్యో దీనికి పోలీసే కావాలా, ఎన్ని సినిమాలు చూడట్లేదేంటి అని జగదాత్రి అనేస్తుంది. ఇక మీనన్, లేదు, మా ఎవ్వరిలో లేని ధైర్యం నీలో ఉంది,
పోలీసులకి సైనికులకి మించిన ధైర్యం నీలో ఉందమ్మా అని జగదాత్రియే జేడి అని కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాడు మీనన్. ఇక లాయర్ని చంపినందుకు కమలాకర్ని జేడి అరెస్ట్ చేస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.